హిస్టరీ ఆధారంగా వచ్చిన ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ సీజన్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు దాని కంటిన్యూషన్గా ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ సీజన్ 2 సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సీజన్ 1 చూసాను నేను, చాలా బాగా నచ్చింది. నేను రివ్యూ చేయలేదు కానీ ఒక మూవీ రికమెండేషన్ వీడియోలో అయితే రికమెండ్ చేశాను. తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు. నాకు ఈ సెకండ్ సీజన్ 1 వీక్ ముందే చూసే ఛాన్స్ వచ్చింది. ఎట్లా అంటారా, ఒక మెయిల్ వచ్చింది, ఇట్లా సోనీ లివ్లో జనవరి 9కి సెకండ్ సీజన్ వస్తుంది, దాని గురించి మీరు రివ్యూ చేయండి అని. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయంటే ముందుగా రివ్యూ చేయకూడదు. ఇలా ఆ లింక్ పంపించారు. 7 ఎపిసోడ్లు కూడా పాస్వర్డ్ ఇచ్చారు. ఓపెన్ చేస్తే అన్ని ఎపిసోడ్స్ చూసేయచ్చు. కానీ నేను చూడలేదు, ఎందుకంటే ఓన్లీ హిందీ ఆడియో మాత్రమే వచ్చిందనమాట. సో అందుకే చూడలేదు. ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ కూడా కాదు, మనకంత సీన్ ఇంకా రాలే. కొన్ని ట్రైలర్స్కి, కొన్ని సినిమాలకి, వెబ్ సిరీస్లకి పంపిస్తారు, మనం ఎప్పుడూ చూసేది లేదు, ఇచ్చేది కూడా లేదు. ఇందులో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మరి ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందంటే, మీకు హిస్టరీ అంటే ఇష్టం, సీజన్ 1 ఆల్రెడీ మీరు చూశారు అంటే ఇది మాత్రం మీకు డెఫినెట్లీ నచ్చుద్ది. డెఫినెట్లీ చూడండి. నాకైతే నచ్చింది భయ్య. ఒక హిస్టరీ డ్రామాని ఇంత బాగా తీశారంటే హ్యాట్స్ ఆఫ్. ఒకవేళ మీరు యాక్షన్ థ్రిల్లర్ సీజన్ అయితే మీకు చెప్పాల్సిన పనే లేదు. హిస్టరీ గురించి తెలుసుకోవడం, నాలెడ్జ్ని పెంచుకోవడం, ఇలాంటి పనులు మనకు అక్కర్లేదు కదా. అలా అనుకున్న బ్యాచ్ అయితే ఒకసారి చూడండి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కాదు, కొంచెం. సీజన్ 1 స్వాతంత్రం రావడానికి ముందు జరిగిన చర్చలు రాజకీయ ఎత్తుగడలతో మూసింది. ఇక సీజన్ 2 సరిగ్గా అక్కడ నుండే స్టార్ట్ చేశారు. జూలై 1947 నుండి 1948 వరకు జరిగిన అత్యంత క్లిష్టమైన సంఘటనలను ఈ సీజన్లో చూపించారు. ఇందులో ప్రధానంగా మనం చూసేవి ఏంటంటే, రాడ్ క్లిఫ్ లైన్ గీయడం వల్ల వచ్చిన గందరగోళం, సామాన్య ప్రజల వలసలు అండ్ ఆ సమయంలో వచ్చిన మత ఘర్షణలు, 500కు పైగా ఉన్న సంస్థానాలను సర్దార్ పటేల్ అండ్ విపి మీనన్ ఎలా భారతదేశంలో కలిపారు. ముఖ్యంగా జునాగఢ్ అండ్ కాశ్మీర్ సమస్యలను, దేశంలో జరుగుతున్న అల్లర్లను ఆపడానికి గాంధీజీ చేసిన నిరాహార దీక్షలు, మరియు చివరికి ఆయన హత్య. కేవలం చరిత్ర పుస్తకాల్లో చదివిన విషయాలే కాకుండా ఆ రోజుల్లో నాయకుల మధ్య ఉన్న అంతర్గత సంఘర్షణలను ఇందులో బాగా ఫోకస్ చేశారు. డైరెక్టర్ నిఖిల్ అద్వానీ ఈసారి ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. కేవలం పొలిటికల్ డ్రామాలాగా కాకుండా విభజన వల్ల సామాన్యులు పడ్డ కష్టాలను కళ్ళకు కట్టినట్లే చూపించారు భయ్య. రియల్ ఫుటేజ్ని ఈ సిరీస్లో కలిపిన విధానం అయితే బాగుంది ఈ సీజన్లో. దీనివల్ల మనకు ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కాకుండా రియల్ హిస్టరీలో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుద్ది. ఈ సిరీస్కి మెయిన్ స్ట్రాంగ్గా ఉందా ఏదైనా అంటే మాత్రం దీని కాస్టింగ్. సిద్ధాంత్ గుప్తా నెహ్రూ క్యారెక్టర్లో ఒదిగిపోయారు. చిరాగ్ వోరా గాంధీజీగా చిరాగ్ వోరా నటన అయితే కంటతడి పెట్టించేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్స్లో ఆయన నటన అయితే పీక్స్ భయ్య నిజంగా. రాజేంద్ర చావ్లా పటేల్ గారి గాంభీర్యాన్ని, ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలను చాలా బాగా చూపించారు అతను. నెహ్రూ అండ్ పటేల్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అయితే ఈ సిరీస్లో కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. పేసింగ్ మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. కొన్ని చోట్ల ముఖ్యంగా పొలిటికల్ చర్చలు జరిగే సీన్స్ అయితే కొంచెం సాగదీసినట్టు అనిపించింది. అండ్ హిస్టరీ మీద ఇంట్రెస్ట్ లేని వారికి మధ్యలో కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. అండ్ హిస్టరీని చూపించేటప్పుడు ఎప్పుడూ ఒక వాదన ఉంటుంది. ఇందులో జిన్నా క్యారెక్టర్ను అండ్ బ్రిటిషర్లో ఉన్నాయి కదా క్యారెక్టర్స్ని కొంచెం ఏకపక్షంగా చూపించారు. కానీ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్ట్గానే అనిపిస్తుంది. కానీ వాళ్ళ దేశానికి వాళ్ళు కూడా నాయకులే, కానీ వారిని కొంచెం కామెడీగా, జోగర్స్గా చూపించడం అనేది అంత కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్. అంటే రియాలిటీకి అంత కరెక్ట్గా సెట్ అవ్వలేదని నా ఫీలింగ్. సిరీస్లో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ క్లాస్లో ఉన్నాయి. 1947 వాటి ఢిల్లీని అండ్ ట్రైన్స్ని, కాశ్మీర్ని రీక్రియేట్ చేసిన సెట్స్ అయితే చాలా బాగున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్ని అయితే బాగా ఎలివేట్ చేసింది. ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ సీజన్ 2 ఫైనల్గా ఏంటంటే ఒక మస్ట్ వాచ్ సిరీస్ ఇది. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక ఎంతమంది త్యాగాలు ఉన్నాయి, ఎంతమంది రక్తం చిందించారు, మన నాయకులు ఎంతటి కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు తెలుసుకోవడానికి ప్రతి భారతీయుడు చూడాల్సిన సిరీస్ ఇది. సీజన్ 1 నచ్చిన వారికి సీజన్ 2 ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా చెప్పాలంటే సీజన్ 1 కంటే సీజన్ 2లో ఎమోషన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. మరి ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారంటే ఈ సీజన్కి 3.25 అవుట్ ఆఫ్ 5. మరి ఈ సిరీస్ మీరు చూసుంటే, ఈ సీజన్ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. బై బాయ్ అండ్ జై హింద్.